జై శివశంకర, జై పరమేశ. చితాభస్మాన్ని తెచ్చావానండి? తెచ్చాను గాని పరమేశ, దీన్ని తేవడం కోసం నేను చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. సరే, ఇప్పుడు నీవు పార్వతీదేవికి సేవ చెయ్యి. ఆమెకు ప్రస్తుతం నీ యొక్క సేవ అత్యంత ఆవశ్యకం. తమరి ఆజ్ఞ ప్రకారమే పరమేశ. ఈ సేవకునికి ఏమి ఆజ్ఞ స్వామి పరమేశ? ఓ అసురా, నీవు భస్మం నుంచి ఉద్భవించావు కనుక నీ పేరు భస్మాసురుడు. నీవు మా కోసం నిత్యం కొత్త భస్మాన్ని తేవడం కోసమే ఉద్భవించావు. అవశ్యం స్వామి పరమేశ, అవశ్యం. కానీ ఈ పని చాలా తుచ్చమైన పని. ఏదైనా ఉచ్చమైన కార్యాన్ని ఇవ్వండి. ముందు నీవి తుచ్చ కార్యం సఫలంగా పూర్తి చేయి. ఆ తర్వాత మేము నీకు ఉచ్చ కార్యాన్ని అప్పగిస్తాం. తమ ఆజ్ఞ ఏదైనా సరే శిరసావహిస్తాను. ఓ పరమేశ, వీరు నా పేరు భస్మాసురుడని పెట్టారు. నన్ను తమరు అసురుడని కూడా పిలిచారు. అయితే నేను అసురుడనా? మా నోట ఎప్పుడైతే అసురుడు అనే మాట వచ్చిందో తప్పకుండా నీవు అసురుడవే అవుతావు. నీవు కనుక దేవ, దానవ, మానవ, శివగణాల్లో ఒకడివైతే నిన్ను అదే పేరిట పిలిచేవాడవు. ప్రస్తుతం నీవు అసురుడవనే భావించు. ఇప్పుడు వెళ్ళు, మాకై చితాభస్మం తీసుకురా. తమ ఆజ్ఞ మహాదేవా. కనుచూపు మేరలో ఎక్కడా శ్మశాన భూమి కనిపించడం లేదు. నేను పరమేశ్వరునికై చితాభస్మాన్ని ఎక్కడి నుంచి పట్టుకురాను? ఇదిగో వినండి, ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా శ్మశాన భూమి ఉందా? శ్మశానమా? అక్కడేమి చేస్తావు? నాకు చితాభస్మం కావాలి. ఏమిటి చితాభస్మం? ఎవరు నీవు? చితాభస్మం ఎందుకు నీకు? ఏం చేస్తావు చితాభస్మం? నేను భస్మాసురుణ్ణి. నాకు నా స్వామి అయిన శివుని కోసం చితాభస్మం కావాలి. అదే వెతుకుతున్నాను. అయితే నీవు అసురుడవా? అయితే నువ్వు మా జాతి వాడివా? ఆ, నేను అసురుణ్ణి. నీవు అసురుడవైతే మరి నేను మీ జాతి వాణ్ణేగా. అయితే దానివల్ల ఎవరికి లాభం? లాభమా? ఎలాంటి లాభం? అన్నా భస్మాసుర, మనమంతా ఒకే జాతి వాళ్ళం. కానీ మేమిప్పుడు ఘోర సంకటంలో ఉన్నాము. మా దశ అత్యంత శోచనీయం. కష్టాల్లో జీవితం గడుపుతున్నాం. కష్టాలా? ఎందుకు కష్టాలు? యజ్ఞయాగాలు చేసేవాళ్ల శక్తులు ఇంకా అధికమవుతున్నాయి. అయితే ధర్మం యొక్క దివ్యశక్తి అధికమైతే మనం వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేం. అందువల్ల మన అసుర శక్తి తగ్గుతుంది.
దేవతల, ఋషిమునుల, మానవుల యొక్క ధర్మం, నీతి పట్ల అభిరుచి ఎంతో పెరిగిపోవటం వల్ల వారి శక్తి ముందు మన మోసం, కపటం, హింస, క్రోధం అన్నీ వ్యర్థమైపోయాయి. అందుకే మేము అడవుల్లో, గుహల్లో దాక్కోవలసి వస్తుంది. మాకు మా ఆహారం కూడా దొరకటం లేదు. ఆకులు అలములు తిని జీవించవలసి వస్తుంది. ఆకులు అలములు తిని ఇంకా మేము ఎన్నాళ్ళు జీవించగలం? మేము పశువులం కాదు, వాటిపై ఆధారపడేందుకు, జీవితం గడిపేందుకును. చాలు చాలు నా జాతి బంధువులారా, చాలు. నేను ఇంతకన్నా ఎక్కువగా మీ దుఃఖాన్ని చూడలేను. అయితే ఏదైనా ఉపాయం చూడు, మమ్మల్ని ఈ కష్టాల నుంచి కాపాడు. చెప్పండి, ఈ భస్మాసురుడు మీకోసం ఏం చేయగలడు? శివుడైతే నీ స్వామి కదా, అవును. ఆయన చాలా మహిమగల దేవుడట. ఆయన కన్నా మహిమగల దేవుడు ఈ జగత్తులో ఎవరు లేరు. సర్వ జగత్తులో ఇదే అంటున్నారు. దేవ, దానవ, మానవులందరికీ కూడా ఈ నిజం తెలుసు కదా. అయితే మరి మేమేం చేయాల్సి ఉంటుంది? నీవు వారి దగ్గర ఒక వరాన్ని ఇవ్వమని కోరుకో. దానివల్ల మానవులు, దేవతలు కూడా భయపడిపోవాలి. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల నీవు అజేయుడు అవుతావు, మేము నిర్భయులమవుతాం. నేను అజేయుడునవుతాను, మీరు నిర్భయులవుతారు. అదేలాగా? మన స్వామి శివుని యొక్క వరం పొంది ఇంకలాగా. వరం పొందగానే నువ్వు అజేయుడవు, శక్తిశాలివి అవుతావు. మేమందరం కలిసి నిన్ను మా అసుర సామ్రాట్టుని చేస్తాం. ఇక మేము నీ యొక్క సైనికులమవుతాం. మీరు నా సైనికులు, నేను మీ సామ్రాట్టుని, అజేయ సామ్రాట్టుని అవుతాను. తప్పకుండా అవుతాను. నేను అసుర సామ్రాట్టుని తప్పకుండా అవుతాను. కానీ ఇప్పుడే కాదు, ఇక నీ మహిమగల దేవుడు స్వామి శివుని వరం పొందిన తరువాతనే. అప్పుడే అవగలవు. అది కూడా తప్పక పొందుతాను. నేను నా పరమేశ్వరు నుంచి వరం తప్పక పొందుతాను. స్వామి పరమేశ్వరునికి మీ సేవకుడు భస్మాసురుని ప్రణామాలు. రా భస్మాసురా, భస్మం తెచ్చావా? ఈవేళ భస్మం దొరకలేదు పరమేశ. ఎందువల్ల? స్వామి పరమేశ, ఈ జగత్తులో మనుష్యుల, అసురుల ఆయుష్ పెరుగుతూనే ఉంది. నేను నలుమూలలా వెతికి వేసారిపోయాను. కానీ ఎక్కడా కొత్త చితియే కనిపించలేదు. దానివల్ల భస్మం దొరకనే లేదు. శ్మశానాలన్నీ శూన్యమయ్యాయి. మృత్యుదేవత తన కార్యం సరిగ్గా నిర్వహించడం లేదు. అందువల్ల మనుష్యులెవరూ మరణించడం లేదు. ఇప్పుడు నా చింత ఏమిటంటే తమ ఆజ్ఞను ఎలా పాలించగలనా అని. జన్మించిన వారందరూ మరణించటం తథ్యం. జనన మరణాలు ప్రకృతి అచంచల నియమాలు. అందువల్ల నీవు చింతించవలసిన అవసరం ఏమీ లేదు. వెతికితే నీకు ఎక్కడైనా చితాభస్మం తప్పక ప్రాప్తిస్తుంది. నేను జగమంతా తిరిగి వచ్చాను స్వామి పరమేశ. ముందు చితులు మండటం, వాటి భస్మం దొరికే సూచనలేమీ కనిపించడం లేదు. మీరు నా ఒక్క ప్రార్థనను స్వీకరిస్తే భస్మం పొందే మార్గం కనిపించవచ్చు. ఏమిటా ప్రార్థన? నాకొక వరం ఇవ్వండి. నేను ఎవరి నెత్తి మీద చేయి పెడతానో వాడు భస్మం అవ్వాలి. దాంతో ఏమవుతుంది భస్మాసురా? ఒకటి, దానితో భస్మం దొరకగలదు పరమేశ. రెండోది, ఆ వృద్ధులు వ్యర్థంగా భూమికి భారమై మృత్యువును పొందలేకపోతున్నారు. ఇక వారు వృద్ధాప్య బాధ నుంచి విముక్తులవుతారు. నాకు వరమివ్వండి పరమేశ. తథాస్తు. ఇప్పుడు నీవు ఎవరి నెత్తి మీదైనా చేపెట్టగానే వారు బూడిద గుట్టయిపోతారు. మరైతే గుర్తుంచుకో, మృత్యు సమీపానికి చేరి వృద్ధాప్య కష్టాల నుంచి విముక్తిని పొందగోరే ప్రాణులపైనే నీవు దీన్ని ప్రయోగించాలి. నిర్దోషుల మీద మాత్రం దీన్ని ప్రయోగించక సుమా. అలా ఎప్పుడూ చేయను స్వామి, ఎప్పుడు చేయను. తమరు అసుతోషులు కదా, అందరి ఆశలను నెరవేరుస్తారు. నేను ఆశించనైనా లేదు. మీరు నా యొక్క ప్రార్థన విని ఇంత త్వరగా వరాన్ని ఇస్తారని.
ఇప్పుడు నేను కైలాస పర్వతం మీద చితాభస్మం గుట్టలు పెట్టేస్తాను. తమరికి జయం కలగాలి పరమేశ, జయం కలగాలి. ఏమిటి మీరు ఇలా చేశారు స్వామి? తమరెప్పుడు ఇలాగే చేస్తారు. అసురులకి వరాలనిచ్చి వారి అహంకారాన్ని పెంచివేస్తారు. అప్పుడు వాళ్ళు నిర్దోషులపై అత్యాచారాలు చేస్తారు. భస్మాసురుడు కూడా ఇంత పెద్ద వరాన్ని పొంది అలాగే చేస్తాడు. నీవు చింతించకు దేవి. భస్మాసురుడు మా సేవకుడు. అతడు మా ఆజ్ఞను ఎన్నడూ ఉల్లంఘించడు. ఎంత సేవకుడైనా గాని అతడు అసురుడే కదా స్వామి. ఇంకా అసురులో ఆజ్ఞనే కాక ధర్మం, నీతి, న్యాయం, మర్యాద అన్నింటినీ ఉల్లంఘన చేస్తారు. భస్మాసురునికి ఇంత పెద్ద వరాన్నివ్వడం ఎన్నడూ మంచిది కాదు స్వామి. రక్షించండి పరమశివ, రక్షించండి పరమశివ, రక్షించండి పరమశివ, రక్షించండి. ఏం జరిగింది నారదా? ఇంత వ్యధ చెందుతున్నావే? ఇదంతా తమ కృప యొక్క దుష్పరిణామమే పరమశివ. అయితే ఇప్పుడు మా కృప వల్ల దుష్పరిణామాలు కూడా అవుతాయా? అవశ్యం అవుతాయి. అయ్యాయి, అవుతూ ఉన్నాయి పరమశివ. అయోగ్యులు, దుష్టులైన వారికి ఇటువంటి స్థానం, అధికారము, వరబలము ఇస్తే కనుక దానికి వారు అయోగ్యులైనా సరే వారు వీటిని దురుపయోగపరచరా పరమశివ? ఇక దాంతో దుష్పరిణామాలు జరగవా? నీవు ఎవరి విషయం మాట్లాడుతున్నావు నారదా? తమకు అంతా తెలిసి ఉండి కూడా తెలియనట్లుంటారే. అందుకే తమని అందరూ భోలాశంకరులు అంటారు. తమరికి బహుబాగా తెలియను నేను భస్మాసురుని విషయం చెబుతున్నానని. నీకేం కష్టం కలిగించాడు అతను? కష్టమా? పరమశివ, వాడు నా శిరస్సుపై చెయ్యి వేయి వచ్చాడు. మరి నీవేం చేసావు నారదా? ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోవడం మించి నేను ఇంకేమి చేయగలను మాత? పరమశివ, నా ప్రాణాలు ఎలాగో కాపాడుకోగలిగాను. కానీ ఆ దుష్ట అసురుడు మృత్యువు విలయ తాండవం ఆరంభం చేసేశాడు. పరమశివ, ఆ దుష్ట అసురుడు నిర్దోష ప్రాణులని భస్మరాసులుగా మార్చివేస్తున్నాడు పరమశివ. మరి నాకు అర్థం కావటం లేదు పరమశివ. తమరు యోగ్యత లేనటువంటి అట్టి దుష్ట ప్రాణులకు వరాలను ఎందుకు ప్రసాదిస్తారు? తమరి కృపని, వరశక్తిని ఎంత అనుచితంగా ఉపయోగిస్తున్నారో ఆ దుష్ట అసురుడు. మాత, పరమశివ, నాకు అనిపిస్తోంది వాడు సంపూర్ణ జగతిలోనూ ప్రళయం సృష్టిస్తాడని. నేను ముందే చెప్పాను కదా, అలాంటి వరాన్ని పొంది ఆ అసురుడు ఉత్పాతం సృష్టిస్తాడని. ఈ జగతిలో ఎవరున్నారు ఒకసారి వరాలు, అధికారం, స్థానం, సౌకర్యాలు పొంది ఉత్పాతాలను సృష్టించని వారు? అందరికీ అందరూ తమ వంటి శుభకారకులు, భోళాతత్వం గలవారు ఉండరుగా పరమశివ. మరింక ఇప్పుడు ఏం జరగనుందో నిర్దోష ప్రాణులకు? చింతించకు నారదా, మేము శీఘ్రమే ఈ అనర్థాన్ని ఆపుజేస్తాం. భస్మాసురా, వెంటనే ఇక్కడికి వచ్చేయి. జై శివశంకర. తమరు ఇచ్చిన వరదాన శక్తిని నేను ప్రయోగించి అత్యంత సౌఖ్యాన్ని పొందుతున్నాను. ఈ సుందరి ఎవరు? నన్ను ఆ విధంగా క్రోధంగా చూడకు సుందరి. క్రోధంలో నీవు మరింత సుందరంగా కనబడుతున్నావు. నేను అనుకుంటుండేవాడిని, నేను నా శత్రువులని పరిసమాప్తి చేసిన పిదప ఈ త్రిలోక సామ్రాట్టుని అయిన తరువాత నా సామ్రాజ్ఞి ఎవరవుతారా అని. కానీ నేను నిన్ను చూసిన పిమ్మట సమస్య, ఆలోచన రెండు అంతమయ్యాయి. రా, నా వద్దకు రా. నేను ఇంద్రుణ్ణి భస్మం చేసి నిన్ను స్వర్గ సింహాసనంపై అధిష్ఠింపజేస్తాను. దుష్ట భస్మాసురా, పార్వతి మా యొక్క అర్ధాంగిని. ఇక నీవు మా సేవకుడు. ఆమె నీకు తల్లితో సమానం.
ఈమెను చెడు దృష్టితో చూస్తే పరిణామం ఏంటో తెలుసా? మేము నిన్ను ఈ క్షణమే భస్మం చేసేస్తాం. భస్మం చేసే పని నీవు ఒకప్పుడు చేసేవాడివి. ఆ యుగం అయిపోయింది భస్మదారి. ఇప్పుడు భస్మం చేసే పనిని నేను చేస్తాను. నీవు నన్ను భస్మం చేయడానికి ముందే నేనే నిన్ను భస్మం చేసి ఈమెను నాదానిగా చేసుకుంటాను. అక్కడే ఆగు దుష్టుడా. ప్రభు తమని రక్షించుకోండి. ఇక పారిపోండి, ఇక్కడి నుంచి పారిపోండి ప్రభు. భస్మాసురా, 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 భస్మాసురా. నారాయణ నారాయణ. అయోగ్యులైన వారికి అధికారాలు ఇవ్వడం వల్ల సదా దాని పరిణామం దుఃఖదాయకమే అగును. సర్వేశ్వర, తమరి నుంచే వరాన్ని పొందాడు. ఇక ఇప్పుడు తమరికే నష్టాన్ని కలిగించే యత్నిస్తున్నాడు ఈ దుష్టప్రాణి. నారాయణ నారాయణ. ఇప్పుడు నేనే ఏదో ఒక ఉపాయం యోచించాలి. రక్షించండి ప్రభు. శ్రీహరి, మమ్మల్ని రక్షించండి ప్రభు, రక్షించండి. నారదా, నీకిప్పుడు ఏమాపద వచ్చింది? నారదా, ఈనాడు నీకు రక్షణ ఎందుకు ఆవశ్యకమైనది? నీవే సంపూర్ణ జగతి రక్షణ గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా. మాత ఆలోచన ఈనాడు ఉన్నది, కానీ జగతికై కాదు, జగత్పతికై. అంటే శ్రీహరి భస్మాసురునికి వరాన్ని ఇచ్చి పరమశివులే స్వయంగా సంకటంలో పడిపోయారు. ఆ దుష్ట భస్మాసురుడు పరమశివుల శిరస్సుపై చేయి పెట్టి వారిని భస్మం చేయ చూస్తున్నాడు. కానీ నారదా, ఇదీను ఆ శివలీలయే మరి. శివలీల? శ్రీహరి, ఇది ఎటువంటి శివలీల? దీనితో ప్రాణాలకే ముప్పు. నారదా, శివుడు ఇటువంటి లీలలే చేస్తారు. దాంతో జగతిలోని సకల ప్రాణులు ఇది తెలుసుకుని నడుచుకోవాలి. అయోగ్యులైన వారికి అధికమైన అధికారాలు లేదా వరాలని ఇస్తే జగత్తు దుష్పరిణామాలను ఎదుర్కోక తప్పదు. ఇప్పుడిక వారిని దుష్పరిణామం నుండి కాపాడండి. స్వామి, తమరు సర్వదా శివపార్వతులను కష్టాలు బాధల నుంచి కాపాడారు. ఇక శీఘ్రమే వారికి సహాయం చెయ్యండి. అది ఎలాగూ చేయవలసిందే. ఏమిటి ఇలా జరుగుతోంది స్వామి? ఏమిటి? ఏం జరుగుతోంది దేవి? ముల్లోకాలు ఏలిన స్వామి ఒక దుష్టుడు, బుద్ధిహీనుడు, దురాచార అసురుని ఎదుట ఇంత వివసులైపోయి పిరికిగా పౌరుషహీనులైపోయారా? సమయం బలీయమైనది దేవి, సమయం బలీయమైనది. అవును స్వామి, చూస్తూనే ఉన్నాను సమయం ముందు ఓడిన బలాన్ని. కాని తమరి దుర్దశ నేను చూడలేకున్నాను. దేవి, మాకు ఇటు దుర్దశ ఇష్టం అనుకుంటున్నావా? మేము ఈ దుర్దశ వలన ఎంతో బాధపడుతున్నాం. అయితే అంతమెందుకు చేయరు తమరి దుర్దశని? లేదు, మేము ఇప్పుడే అలా చేయలేము. మీరు కాకుంటే నేను చేయగలను కదా. తమరు నాకు అనుజ్ఞనివ్వండి. నేను శక్తి రూపాన్ని ధరించి ఆ దుష్ట భస్మాసురుణ్ణి ఒక్క క్షణంలో అంతమొందిస్తాను. నువ్వు అలా చేస్తే కనుక మేమిచ్చిన వరమేమి కావాలి? మేము భస్మాసురునికి వరమిచ్చాముగా, అతనిని ఎవరూ చంపలేరని. అతను నీ చేత కనుక వధింపబడితే మేమిచ్చిన వరం మహిమ కూడా అంతమైపోతుంది. అటులనే జరిగితే జగతిలోని ప్రాణులు భావిలో మాపైన, మా వరాల శక్తి యొక్క మహిమపైన
విశ్వాసాన్ని కోల్పోతారు. స్వామి, తమరు అన్ని విధాలా వివసులయ్యారు. నీవు చింతించకు దేవి. మా ఈ వివసత శీఘ్రమే అంతమవ్వగలదు. ఏదో విధమున ఇది అవశ్యం తీరగలదు. ఇక నీవు శీఘ్రమే సమాధి స్థలానికి వెళ్ళు. అచట నీవు సురక్షితంగా ఉండగలవు. ఎక్కడా శివశంకరుడు? ఎక్కడా మహాదేవుడు? ఇటు చూడు వరప్రసాద భస్మాసురా. నీవు సరిగ్గా చూడు. అంతర్నేత్రంతో చూస్తే నేను నీకు పార్వతి కంటే అధిక సౌందర్యంగా అగుపిస్తాను. నేను త్రిభువన మోహినిని. రూపలావణ్యాలలో నాతో పోటీ పడగలిగిన అన్య సుందరిమణులు ఈ జగతి అందే లేరు. నన్ను నీ మహారాణిగా చేసుకుని జగతిలోని సర్వ సుఖాలను అనుభవించు భస్మాసురా. నన్ను వివాహం చేసుకుని భస్మం చేయడమని ఈ జంజాటు నుంచి శాశ్వతంగా విముక్తిని పొందు. నీవు అనుపమాన సుందరివి. నేను అవశ్యం నిన్ను పరిణయమాడతాను. తక్షణమే వివాహం చేసుకుంటాను. మరి నా కోరిక అదే, నీవు కోరుకునేది అదే. మరి వివాహానికి విలంబన ఎలా? విలంబన నీవు చేస్తున్నావు సుందరి. నేను నిన్ను పొందటానికి ఆతురతతో ఉన్నాను. వివాహం ఆడదాంరా. కొంచెం ఆగు భస్మాసురా. మా కులరీతి ఏమంటే వివాహానికి ముందుగా మా కులదేవత సమ్ముఖాన నృత్యగానాలు చేసి వారిని ప్రసన్నం చేసుకోవాలి. లేదంటే కులదేవతకి కోపం వస్తుంది. వైవాహిక జీవితం కష్టాల పాలవుతుంది. వద్దు వద్దు, మేము కష్టాలు ఎన్నటికీ పడము. మేము అసురులము, ఇతరులకే కష్టాలు కలిగిస్తాము. చెప్పు, ఎవరు మీ కులదేవత? ఇక నృత్యం ఎక్కడ చెయ్యాలి సుందరి? రైటు. ఈ వటవృక్షమే మా కులదేవత. నీవు నాకు కాబోయే పతివి. మా కులరీతిని అనుసరించి కులదేవతను ప్రసన్నం చేసుకోవడానికి నేను నాట్యం చేసిన విధంగానే నీవు నృత్యం చేయాలి. చెప్పు, చేస్తావు కదూ? నీవు చెబితే నృత్యమే ఎలా? నేను దుష్కృత్యం కూడా చేస్తాను. నడు, శీఘ్రమే నృత్యాన్ని ఆరంభిద్దాం. అలా నృత్యం చేసి వెంటనే నిన్ను వివాహం చేసుకుంటాను. రా అయితే నృత్యగానాలు ఆరంభిద్దాం. గానమా? ఏమైనది? ఆగిపోయావే? నేను నృత్యం చేయగలుగుతాను, కానీ పాటలు పాడలేను. ఎందుకని? నా కంఠం మధురమైంది కాదు. నేను అపశృతిలో పాట పాడితే నా జాతి అసురులందరూ వారిని పిలుస్తున్నాను అనుకుని ఇచ్చటికి వచ్చేస్తారు. వద్దు, నేను పాట పాడలేను. ఇప్పుడిప్పుడుగా నాతో అన్నావు దుష్కృత్యాలు కూడా చేస్తాను అని. దుష్కృత్యాలు చేయడం అనేది మా కులధర్మం సుందరి, కానీ నేను పాట పాడలేను. అయితే సరే, నీవు కేవలం నృత్యం చెయ్యి, కానీ సరిగ్గా అలాగే నేను చేసిన విధంగానే. అలాగే చేస్తాను. నడు, వెంటనే నృత్యాన్ని ఆరంభిద్దాం. దాంతో మనం శీఘ్రమే వివాహమడచ్చు.
శ్రీ మహావిష్ణువు తమరు మా పొరపాటుని చక్కగా సరిదిద్దారు. పొరపాట? ఎటువంటి పొరపాటు మహేశ్వర? ఇక మీరు పొరపాట్లు చేయనారంభిస్తే సాధారణ జీవుల స్థితి ఏమి కావాలి? అంతకుమించి మేము తమరి ఇచ్ఛానుసారమే మా కర్తవ్యాన్ని పాటించాము. శ్రీహరి, తమరు తమ కర్తవ్యాన్ని అయితే పాటించారు, మరిక పరమశివులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మా కర్తవ్యం ఏమిటి దేవి పార్వతి? భవిష్యత్తులో ఎవరికైనా వరాలను ఇవ్వటం తమరు ఆపివేయాలి. అంతం చేసేయండిక ఈ వరాలను ఇచ్చే పరంపరని. ఈ పనినిప్పుడు బ్రహ్మదేవులు శ్రీ మహావిష్ణువులకు అప్పగించండి. నారాయణ నారాయణ. మాత, అడిగేది ఇచ్చేవారే దైవం. అడిగినది ఇచ్చే కార్యాన్ని దైవం ఎలా అంతం చేయగలరు? పరమశివులు అటు ఈ పరంపరని త్యజించలేరు, ఇటు వారి ఉదార స్వభావాన్ని. వారైతే భోళాశంకరులు. అంటే మరల ఎవరు అపాత్రుడు నిర్దోషులపై అత్యాచారాలు చేస్తాడా? లేదు లేదు మాత, ఇక పరమశివులు కేవలం పాత్రులకే వరాలను సంగతరు. సద్భక్తులకు హాని కూడా జరగరాదు కదా. నిశ్చింతగా ఉండు దేవి పార్వతి. నీవికపై బాధపడవలసిన ఆవశ్యకత రాబోదు. ఇప్పుడు మేం వరాలనిచ్చే ముందు పాత్రతను పరీక్ష చేస్తాము. దేవాధిదేవులు మహాదేవులకు జయము. సృష్టి పాలకులు శ్రీ మహావిష్ణువుకి జయము. పరమ శివశంకరులకు జయము.